యష్, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. అయినా నువ్వేంటి ఈ టైంలో పడుకున్నావు? ఇన్ని రోజులు నీ గురించి ఆలోచిస్తూ టెన్షన్లో సరిగ్గా నిద్ర పట్టేది కాదు యష్. ఇన్ని రోజులకు గాను ఈ రోజే ప్రశాంతంగా ఉండడం వల్ల అనుకోకుండా నిద్ర పట్టేసింది. మొత్తానికి ఆ దుష్టత్రయాన్ని కూడా కేసులో ఇరికించేశాం. సో స్లోగా కేసు వాళ్ళ మీదకి టోటల్గా డైవర్ట్ అయ్యేలా చేస్తే మనం గెలుస్తామనిపిస్తుంది యష్. అనిపించడం ఏంటి, ఖచ్చితంగా గెలిచి తీరుతాం. నువ్వు పక్కన ఉండగా గెలుపు రాకుండా ఎలా ఉంటుంది? అది సరే గాని నువ్వు తిన్నావా? ఒక్క నిమిషం తీసుకొస్తాను. ఇటివ్వు. నేనే తినిపిస్తాను. నా గురించి ఆలోచిస్తూ టెన్షన్లో ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపావు. అలాగే సరిగ్గా అన్నం కూడా తినని రోజులు ఎన్నున్నాయో. ఇవాళ మాత్రం కడుపు నిండా తిను. తిను. ఇదంతా నా భ్రమ. అక్కడ యష్ తిన్నాడో లేదో. ఏంటి బాబు, చాలా ఆనందంగా ఉన్నావు. నీ ఫేస్ అంతా వెలిగిపోతోంది. అవును సార్, చాలా రోజుల తర్వాత నిజంగానే ఆనందంగా ఉన్నాను. త్వరలోనే ఇక్కడి నుంచి బయటికి వెళ్తానన్న ఆనందం కలుగుతుంది. కోర్టులో జరిగిన దానికి శత్రువులు ఈ పాటికి పిచ్చోళ్ళైపోయి ఉంటారు. నా భార్య కొట్టిన దెబ్బకి ఏం చేయాలో తెలియక జుట్టు పీక్కుంటూ ఉంటారు. ఓహో, అందుకనేనా భోజనానికి కూడా రాలేదు? సార్, ఒక్కసారి మీ ఫోన్ ఇస్తారా? సింధుతో మాట్లాడాలి. ఇదిగో. సింధు, యష్, తిన్నావా? తిన్నావా? లేదు సింధు. లేదు యష్, నేను కూడా తినలేదు. టైంకి తినకపోతే ఎలా సింధు? నీ హెల్త్ ఏమవుతుంది? అయినా నువ్వు మాత్రం నా గురించి ఆలోచిస్తూ తినకుండా మాత్రం ఉండకు చెప్తున్నాను. నువ్వు బాగుంటేనే కదా ఇక్కడ నేను కూడా బాగుండేది. అలాగే యష్, తింటానులే. నువ్వు మాత్రం జైల్లో ఉన్నావని మమ్మల్ని గుర్తు చేసుకుని బాధపడుతూ తినకుండా ఉండకు. మనకంతా మంచి జరుగుతుంది. త్వరలోనే నేను నిన్ను బయటికి తీసుకొస్తాను. ఆల్రెడీ ఇక్కడ
మధు, ఆ పొలిటీషియన్, కోతి మామకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. పోలీసులు వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తున్నారు. ఇక మిగిలింది వాళ్ళ దగ్గరున్న డబ్బు ఎక్కడుందో తెలుసుకోవడమే. దానికోసం నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఆ ఐడియాని అప్లై చేసి డబ్బు చేజిక్కించుకుంటాను. నాకు తెలుసు సింధు, నువ్వు తలుచుకుంటే ఏదైనా సాధిస్తావని. నువ్వున్నావన్న ధైర్యంతోనే ఇక్కడ నేను కూడా ఉంటున్నాను. సరే సింధు, ఉంటాను. జాగ్రత్త. ఉమ్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. ఏమని అనాలని తోచని క్షణాలివి, ఏ మలుపో ఎదురయ్యే పయనమిదా. ఆమని నువ్వేనని నీ జత చేరాలని, ఏ తలపో మొదలయ్యే మౌనమిదా. ఏవో గురుతులు నన్నడిగే ప్రశ్నలకి నువ్వే బదులని రాగలనా నీ దరికి. విడిగా తడిగా విరబూసే కలకి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఇప్పుడు ప్రాణం లేచొచ్చినట్టుంది మారుతిరో. గ్యాప్ ఇవ్వకుండా ప్రశ్నలతో మోతం మోగించారు. నా ఇన్ఫ్లుయెన్స్ వల్ల ప్రస్తుతానికైతే బయటపడ్డాం. కానీ ఈ పోలీసులు ఎంక్వైరీ అప్పుడే అయిపోదు. సీరియల్ పద్ధతిలో మనకి సినిమాలోని సీను చూపిస్తారు కదా. ముందు ముందు ఇలాంటివి ఎన్ని ఫేస్ చేయాలో ఊహించుకుంటేనే ఒంట్లో వణుకొచ్చేస్తుంది మావయ్య. అందుకే ఆ డబ్బేదో త్వరగా మనం హవాలా చేసేస్తే, ఎవరి వాటా వాళ్ళు తీసుకుంటే ఎవరి దారి వాళ్ళు చూసుకోవచ్చు కదా. అవును మావయ్య, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. లేదంటే ఆ సింధు ముందు మనం ఓడిపోయి చెతికలు పడిపోతాం. ఇది ఇలాగే జరిగితే మనం వాళ్ల మీద రివెంజ్ తీర్చుకోవడం కాదు, ఆ సింధు యష్లు కలిసి మన మీద రివెంజ్ తీర్చుకుంటారు. మధుని పోలీసులు తీసుకుని వెళ్ళి చాలాసేపు అయింది. ఇంతవరకు మధు రాలేదు. ఇంట్రాగేషన్ పేరుతో స్టేషన్లో మధుని టార్చర్ పెడుతున్నారా? పోలీసులు పెట్టే టార్చర్ తట్టుకోలేక ఇదంతా నా కోసమే చేశానని మధు చెప్పేస్తే నన్ను కూడా పోలీసులు ఇంట్రాగేషన్ పేరుతో చిత్రహింసలు పెడతారేమో. దేవుడా, ఏంటి నాకు ఈ టెన్షన్? అమ్మా, అమ్మా, అమ్మ ఎక్కడికి వెళ్ళింది? అమ్మ గురించి అడుగుతుంటే చెప్పరేంటి? ఏంటక్కా, మీ అమ్మ గురించి చూస్తున్నావా? అవును. మీ అమ్మని పోలీసులు తీసుకెళ్లారుగా. అమ్మని పోలీసులు తీసుకెళ్లడం ఏంటి? శశి చెప్పేది నిజమేనా? ఎందుకు తీసుకెళ్లారు? మీ అమ్మ తప్పు చేసింది కాబట్టి. మా అమ్మ తప్పు చేయడం ఏంటి? నువ్వే చెప్పావు కదక్కా, తప్పు చేస్తేనే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి జైల్లో పెడతారని.
మీ అమ్మ తప్పు చేసింది కాబట్టే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. కరెంటు షాక్ తగిలిన కాకుల్లా ఇద్దరు టెన్షన్తో చచ్చిపోతున్నారు. ఎదవ్వలు. మనం ఏమనుకున్నాం? కోర్టులో ఏం జరిగింది? అందరం ఇలా ఇరుక్కుపోయామేంటి? మారుతీరావు! ఆ? ఏంట్రా పేరు పెట్టి పిలుస్తున్నావు? పెద్ద చిన్న మర్యాద లేదా నీకు? జనాల్ని మోసం చేసిన మీకు మర్యాద కావాలా? మా ఇంటికొచ్చి మా మీద సానుభూతి చూపిస్తే మీరు మంచోళ్ళనుకున్నాను. కానీ అసలు దొంగలు మీరే అన్న విషయం నేను తెలుసుకోలేకపోయాను. నా బాధని ఆయుధంగా చేసుకుని నా చేత ఆ యష్ని చంపించి నన్ను ఇరికిద్దామనుకున్నారు కదా? ఆ దేవుడు నాకు మంచే చేశాడు. మా సొంతంటికి అలా నెరవేరకపోవడానికి మా అన్నయ్య ఆత్మహత్యకి కారణం మీరే అని ప్రూవ్ చేశాడు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? పొలిటీషియను నువ్వు ఆగవయ్యా. సూర్య ఏదో ఆవేశంతో మాట్లాడుతుంటే అర్థం చేసుకోవాల్సింది పోయి తన మీదే గట్టిగా అరుస్తావా? సూర్య, నువ్వు ఇలా అపార్థం చేసుకోవడంలో తప్పేం లేదు. నీ మీద సానుభూతి చూపించటానికి మీ ఇంటికి రాలేదు. ఒక బాధ్యతతో వచ్చాను. నా పగలో సగం నీకివ్వాలి అనుకున్నాను. నీ కుటుంబానికి న్యాయం చెయ్యాలనుకున్నాను. కోర్టు యశ్ చెప్పింది నమ్మావు గాని నన్ను నమ్మలేదు. ఒకవేళ నిజంగా మేమే తప్పు చేశాం, మేమే జనాల్ని మోసం చేశాం, ప్రాజెక్టులో మేమే ఫ్రాడ్ చేశామనుకుంటే యశ్ అరెస్ట్ అయిన రోజే విషయం చెప్పాలి కదా. ఆలోచించు. కోర్టులో ఇప్పుడే ఎందుకు చెప్పాడు? ఒక్క సెకండ్ అయినా దాని గురించి ఆలోచించావా? ఎందుకు అలా చెప్పాడో నేను చెప్పనా? మా పేర్లు చెప్పి మమ్మల్ని కేసులో ఇరికిస్తే ఎంక్వైరీ పేరుతో ఇంకొన్ని రోజులు వాడికి శిక్ష పడకుండా ఆపొచ్చు అన్న ఒకే ఒక కారణంతో యశ్, సింధు కలిసి ప్లాన్ చేశారు. కానీ నిజం ఎప్పటికైనా బయటకొచ్చి తీరుతుంది. యష్కి శిక్ష పడుతుంది. కానీ నా బాధ ఏంటో తెలుసా? యష్కు శిక్ష వేయాల్సింది కోర్టు కాదు, వాడి వల్ల అన్యాయం అయిపోయిన నువ్వు. నీ చేతులతో వాడిని నువ్వే శిక్షించాలి. అదే వాడికి కరెక్ట్ అయిన శిక్ష. నువ్వు నిజం తెలుసుకుంటావు అనుకున్నాను, కానీ నువ్వు కూడా అందరిలాగే మమ్మల్ని అనుమానించి అపార్థం చేసుకున్నావు చూడు.
అందుకు నా మనసు ముక్కలైపోయింది. సారీ సార్. ఆవేశంలో ఏదేదో మాట్లాడేశాను. నన్ను క్షమించండి. మీరన్నది నిజమే. ఆ యష్ అరెస్ట్ అయినప్పుడే ఈ విషయం చెప్పాలి. కోర్టులోనే చెప్పాడంటే ఏదో ప్లాన్ ఉందని నాకు అనిపిస్తోంది సార్. సూర్య, నీ ఆవేశం నాకు కావాలి. నువ్వు నన్ను అన్నావని నాకు బాధ లేదు. నేను బాధపడుతుంది నీ పగ తీర్చలేకపోయానే అని. ఇప్పుడు ఆ యష్ టైం నడుస్తుంది. మనకి ఒక టైం వస్తుంది, అప్పుడు కొడదాం దెబ్బ. అప్పటి వరకు వెయిట్ చెయ్యి. సూర్య, ఇదిగో ఈ డబ్బుంచు. వద్దు సార్. ఇది నా బాధ్యత సూర్య. ఏం కాదు, ఉంచు. మీ వదిన్ని బాగా చూసుకో. వస్తాను సార్. గాడ్ బ్లెస్ యూ. దేవా, నువ్వు మామూలు వాడివి కాదు. ఆవేశంతో వచ్చిన వాణ్ణి ఐసులా కరిగించేసి పంపించేశావు. ఈ సూర్యగాడే నా ఆయుధం. వాణ్ణి అడ్డం పెట్టుకుని నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆ సూర్యగాడు నాకు కావాలి అంటే వాడు నా కంట్రోల్లో ఉండాలి. ఆగు సూర్య, ఎక్కడి నుంచి వస్తున్నావు? అది కబడ్డీ కోచ్ రమ్మంటే వెళ్ళి కలిసి వస్తున్నాను వదిన. అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకున్నావా? బయట నువ్వేం చేసి వచ్చావో నీకు అర్థమవుతుందా? నువ్వు చేసింది న్యూస్లో వచ్చింది. నీ సంగతి అందరికీ తెలిసిపోయింది. నీకెన్నిసార్లు చెప్పాను ఈ పగ ప్రతీకారాలు మనకొద్దని? అయినా నా మాట విన్నావా? ఎందుకింత రిస్క్ చేశావు? నీకేదన్నా అయితే దీనికోసమేనా మీ అన్నయ్య నీ గురించి అంత కష్టపడింది? అన్నయ్య చావు కారణమైన వాడిని ఊరికే వదిలేయమంటావు వదినా? అందుకని నీ జీవితం నాశనం చేసుకుంటావా? నీకేదన్నా అయితే మనల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు? సూర్య, నీకు ఆఖరిసారిగా చెప్తున్నాను, ఈ పగ ప్రతీకారాలు పక్కన పెట్టేసి బుద్ధిగా స్టేట్ లెవెల్ కబడ్డీ పోటీల్లో గెలిచి ఉద్యోగం తెచ్చుకునే పనిలో ఉండు. లేదు నేను ఇలాగే ఉంటానంటావా? నీకు మీ అన్నయ్యతో పాటు ఈ వదిన కూడా లేదనుకో. ఆ యష్గాని ఏం చేయలేకపోయాను. అమ్మా, పోలీసులు నిన్ను జైలుకి తీసుకెళ్లారంట, నిజమేనా? నిజమేనమ్మా. ఏమైంది? నువ్వేం తప్పు చేశావు? నీ విషయంలో మంచి చేసినందుకు మీ పిన్ని నా మీద కక్ష కట్టిందమ్మా. ఏంటమ్మా నువ్వనేది? అవునా రత్య, మీ బాబాయిని కేసు నుంచి తప్పించటానికి మీ పిన్ని నేను చేయని తప్పుకి ఆ కేసులో నన్నిరికించింది. అసలేం జరిగిందంటే అమ్మా, అనవసరంగా నన్ను కేసులో ఇరికించిన మీ పిన్ని నన్ను ఇంకా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే కావాలని పోలీసులను పిలిపించింది.
ఆవిడెందుకు ఇలా చేస్తుంది? ఇంకెందుకు చేస్తుందమ్మా? నీ గురించి నన్ను టార్గెట్ చేసింది. నా గురించా? అవునమ్మా, నువ్వు నాకు దగ్గరవ్వటం, నన్ను అమ్మగా చూడటం మీ పిన్నికి అస్సలు ఇష్టం లేదు. ఏదో విధంగా నన్ను జైల్లో పెట్టించి నన్ను నీకు దూరం చేయాలని ఇలా ప్లాన్ చేసింది. మీ పిన్ని, మీ నాన్నమ్మ ఇంకా నన్ను ఎన్ని రకాలుగా అవమానిస్తారో అని నాకు చాలా భయంగా ఉందమ్మా. వాళ్ళు నన్ను ఏం చేసినా సరే నేను నీ కోసం భరిస్తాను. నాకు నా కూతురే ముఖ్యం. అమ్మ ఆరాధ్య, అమ్మ ఆరాధ్య, ఆరాధ్య, ఆరాధ్య. అత్తయ్య, సింధు పోలీసులు వచ్చినప్పుడు నన్ను ఆడుకున్నారు కదా, ఇప్పుడు ఆరాధ్య మీతో ఆడుకుంటుంది. మీ మధ్య ఎన్ని గొడవలు జరిగితే నాకు అంత బెటర్ అవుతుంది. ఆరాధ్య ఈ ఇంట్లో వాళ్ళని ఎంత ద్వేషిస్తే ఇక్కడ నా స్థానం అంత స్ట్రాంగ్ అవుతుంది. ఎవరు మీరు? ఐటీ డిపార్ట్మెంట్. మరింటి మీద రైడా? మీ ఇంట్లో రైడ్ చేయడానికి మాకు గవర్నమెంట్ ఆర్డర్ ఉంది. మీకెవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? నేనే 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 ఆ సింధు నా ఇంటి మీద ఐటీ రైడ్ చేయించిందయ్యా. ఏ క్షణమైనా ఆ ఐటీ వాళ్ళు నీ ఇంటి మీద కూడా రైడ్ చేయొచ్చు. జనాల డబ్బు నీ దగ్గరే ఉంది కదా, ఆ డబ్బు ఐటీ వాళ్ళకి దొరికితే నీ మతి కూడా పోతుంది.